బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అటు కేరళ, ఇటు తమిళనాడులో విజయ్తో భాగస్వామ్యం, మరొక వైపు తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కొన దక్కించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి కీలక వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే డీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ సలహాదారుకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలుకు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. డీకే శివకుమార్ ప్రభుత్వంలో కేబినెట్ హోదాతో సలహాదారు పదవిని కేటాయించారు. గతంలో సిద్ధారామయ్య ప్రభుత్వంలో కూడా సునీల్ ఇదే హోదాలో పనిచేశారు. కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో గెలుపు వెనుక గతంలో సునీల్ కొనుగోలు కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరొకసారి కీలక పదవులు అప్పగించారు. కొనుగోలు 2022లో కాంగ్రెస్ పార్టీలో ప్రచార వ్యూహాల విభాగానికి అధిపతిగా పనిచేశారు మరియు పార్టీ యొక్క టాస్క్ ఫోర్స్ 2024లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇక 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార ప్రణాళిక, సందేశాల రూపకల్పన మరియు సర్వేల ఆధారంగా ఓటర్లను సంప్రదించే ప్రక్రియ ఆయన కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి పైన వ్యూహాత్మక ప్రచారం కల్పించారు. ఇక పే సీఎం మరియు 40% సర్కార్ వంటి ప్రచార అస్త్రాలను రూపొందించి అమలు చేశారు సునీల్. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం పడింది ఆయన వ్యూహాలు మాత్రమే అని కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది. ఇక కాంగ్రెస్ వెనుకంజలో ఉన్న నియోజకవర్గాలను గుర్తించి వాటిల్లో ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. పార్టీ అధికారంలోకి రావడంలో క్రియాశీలకంగా సునీల్ వ్యవహరించారు. ఇక కొనుగోలు 2022లోనే కాంగ్రెస్ లో అధికారికంగా చేరినప్పటికీ అప్పటికే దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయనకు ఇక కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.